మీ ఇద్దరిలో ఎవరిచ్చినా బావగారి తరపునిచ్చినట్టే కదా. అలెక్య, నువ్వు తెచ్చిన చీరిచ్చే. తీసుకో. థ్యాంక్ యూ భూమి. నేను తీసుకొచ్చిన చీర తీసుకుని నన్ను గౌరవించినందుకు ఐఎమ్ సో హ్యాపీ. రేపటి రోజున బావ విషయంలో కూడా నువ్వు నా వైపే నిలబడాలి, నాకే సపోర్ట్ చేయాలి. అదేంటి సుహాసిని, భూమి సీమంతం కోసం తెచ్చిన బట్టలు ఇచ్చేసి వస్తానన్నావు కదా, ఇంకా ఇవ్వలేదేంటి? ఏమైంది? ఓ, వాళ్ళు తీసుకోలేదా? నువ్వు తీసుకొచ్చిన బట్టలు మాకు అవసరం లేదు అన్నారా? అది కాదండి. మరి అది కానప్పుడు నువ్వు తీసుకెళ్లిన బట్టలు వాళ్ళు తీసుకుని ఉండాలి కదా. బట్టలు నేనిస్తే వాళ్ళ అవసరం లేదని అనలేదు. అంటే దానికి అర్థం బట్టలు తీసుకుంటామని కాదు కదా. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఏం లేదండి, వాళ్ళు ఆల్రెడీ సీమంతం కోసం కొత్త బట్టలు తీసుకున్నారు, అందుకే ఇవ్వొద్దన్నారు. అయినా వాళ్ళెప్పుడు తీసుకున్నారు సుహాసిని? భూమి కానీ మాధవ్ కానీ అక్క కానీ అసలు ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి వెళ్లారు? అసలు ఎప్పుడు వెళ్లారు, ఎప్పుడు తీసుకున్నారు? పోనీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు అనుకుందాం, కానీ సీమంతం గురించి డిస్కషన్ జరిగిందే నిన్న. ఇంతలో రావే. రాఘవ, నీతో అబద్ధం చెప్పాలని నాకు లేదు, అలా అని నిజం చెప్పి నిన్ను బాధ పెట్టాలని నాకు లేదు. సుహాసిని, నిజం ఎప్పుడూ నిజమే. అది మనల్ని బాధ పెట్టినా ఎదుటి వాళ్ళని బాధ పెట్టినా ఆ నిజాన్ని మనం గౌరవించాలి. అసలు విషయం ఏంటి చెప్పు. అల్లయ్యకి కూడా బట్టలు తీసుకుని వచ్చింది. ఓ, అయితే అప్పుడు నువ్వు తీసుకొచ్చిన బట్టలు వద్దు అన్నారు. ఆహా, అలాని కాదు. నిజం చెప్పాలంటే నాకన్నా ముందు అల్లయ్యకి అక్కడ ఉంది. ఉంది, కానీ నువ్వు వెళ్ళేటప్పటికి అలైకి దగ్గర బట్టలు తీసుకోలేదు కదా. అవును. సో పెద్ద కోడలి హోదాలో అలైక్యని వాళ్ళు చూడాలనుకుంటున్నారు, అంతేనా? నేనిచ్చిన బట్టలు తీసుకోనంత మాత్రాన వాళ్ళ మనసులో ఉద్దేశం ఉండాలని లేదు కదా. చూడు సుహాసిని, వాళ్ళ మనసులో ఏముందో ఏమో తెలియదు, కానీ నిజంగా చెప్పాలంటే ఆ దేవుడు కూడా తెలియకపోవచ్చు. కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను, నీకు ఇంట్లో ఏ స్థానం ఇవ్వాలో ఆలోచించే అధికారం, హక్కు వాళ్ళకుండుండొచ్చు. కానీ నా మనసులో నీకు ఏ స్థానం ఇవ్వాలి, నా జీవితంలో నువ్వు ఎక్కడ ఉండాలి అని నిర్ణయించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. అది తోడబుట్టిన వారైనా, నన్ను కని పెంచిన తల్లిదండ్రులైనా సరే అయి ఉండొచ్చు. ఇది పూర్తిగా నాకు సంబంధించిన విషయం. కాబట్టి ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఆ విషయం గురించి నువ్వేం బాధపడకు. నేను దాని గురించి ఏం బాధపడటం లేదు. నిజం చెప్పాలంటే బట్టలు తీసుకురావాలని, భూమికి ఇవ్వాలని నా మనసుకు అనిపించింది. నేను అది చేశాను. ఆ సంతోషం నాకు చాలు. దానివల్ల సంతోషం వస్తుందా బాధ వస్తుందా అని నేను ఆలోచించలేదు. సుహాసిని, నువ్వు ఏ విషయంలో అయినా సరే ఇంతే పాజిటివ్గా ఉండు. మనం సంతోషంగా ఉంటాం, మిగతా వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. సరే, అవి అక్కడ పెట్టేసేయ్. భూమి, ఇవి తాగు.
రాఘవ గారు ఉన్నారా? లోపల ఉన్నారు, వెళ్ళండి. ఆ, ఏంటి భూమి, లాయర్ ఈ టైంలో వచ్చాడేంటి? మళ్ళీ ఆ సుహాసిని అన్నయ్య పెళ్లి విషయం గురించి కోర్టులో సాక్ష్యం ఇవన్నీ అడగటం కోసం వచ్చాడా? ఏమో అదే అయ్యుండొచ్చు మాధవ్. సర్లే, నువ్వు తాగు. నమస్కారం రాఘవ గారు. లాయర్ గారు ఏంటి మీరు ఈ టైంలో వచ్చారు? మీకు కాల్ చేశానండి, బిజీగా ఉన్నట్టున్నారు, కాల్ లిఫ్ట్ చేయలేదు. ఓ, ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, ఆ హడావుడిలో ఉన్నాం, అందుకే ఫోన్ చూసుకోలేదు. ఏ ఫంక్షన్ అండి? మా తమ్ముడి భార్యకి సీమంతం. అవునా, మంచిది. ఇంట్లో ఇలాంటి శుభకార్యాలు జరిగితే మనసుకెంతో ప్రశాంతంగా ఉంటుంది. లాయర్ గారు, ఇంతకు మీరు వచ్చిన విషయం చెప్పలేదు. ఏం లేదమ్మా, మనము మ్యారేజ్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాలి కదా కోర్టులో, ఆ విషయం చెప్దామని మీకు కాల్ చేశాను మేడం. మీరు బిజీగా ఉన్నారని అర్థమై డైరెక్ట్గా నేనే వచ్చేశాను. అందరూ సంతోషంగా ఉన్నారు. మీ తమ్ముడు మరదలు వచ్చి సాక్ష్యం చెప్తే కోర్టులో రేపు మనం సక్సెస్ అవుతాం. మీ తమ్ముడు మరదలు మీకు ఫేవర్గా చెప్తే మనం గెలిచినట్లే. వాళ్లను చూస్తుంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే మూళ్ళు అడిగితే బావుంటుందేమని నాకు అనిపిస్తుంది. ఒకసారి అడిగి చూడండి. సూపర్ లాయర్ గారు, నిజంగా మీరు చాలా సూపర్. మీ తెలివితేటలకి అసలు ఇంకా మీరు లాయర్గానే ఉన్నారేంటి? ఎప్పుడూ జడ్జ్ అయిపోవాల్సిన వాళ్ళు, అలాంటి ఐడియాస్ ఉన్నాయి మీ దగ్గర. అలాగే వదిన వాయిస్ రైజ్ చేసిందంటే ఫ్యాక్టరీలో సైరన్ మోగినట్టే. పద, లోపల ఏం జరుగుతుందో మనం చూద్దాం. రా.